ప్రత్యూష ఏది? తను రాలేదు. ముందు బయటికెళ్ళు. నడరా. పదమ్మా. నా మాట పద. తను ఇంకా ఇక్కడే చదువుకుంటుందేమో అనుకున్నాను. పొద్దుపోయింది కదా అని వచ్చాను. ఏ ఉషా, సంధ్య ఎక్కడికి వెళ్ళిందో నీకేమైనా తెలుసా? తెలీదు. అన్నయ్య వాడింట్లో లేడమ్మా. లేడా? అన్నయ్య రాగానే ఫోన్ చేయమని చెప్పు. వస్తాను. ఏంటి మత్తు వదిలిందా? ఏం తాగించావరా? బ్రాందీయా, విస్కీయా, డ్రగ్సా? సార్, నేనెవరో మీకు తెలీదు. మా డాడీ బ్యాక్గ్రౌండ్ గురించి మీకు అస్సలు తెలీదు. ఎమ్మెల్యే గారికి రైట్ హ్యాండ్ మా డాడీ. అలాగా? మీ నాన్న ఎమ్మెల్యే గారికి రైట్ హ్యాండ్ అయితే అమ్మాయిని గెస్ట్ హౌస్ పిలిపించుకుని వ్యభిచారం చేస్తావరా రస్కే? నువ్వేంటే పగటిపూట పిజ్జా డెలివరీలు, రాత్రిపూట ఈ పనులా? అంటే పిజ్జా డెలివరీ చేసేటప్పుడే క్యాండిడేట్స్ తో మాట్లాడుకుంటావా? నువ్వేనా? నీతో పాటు ఇంకేమైనా బ్యాచ్ ఉందా? ఎన్నాళ్ళ నుండి సాగుతుంది ఈ వ్యవహారం? సార్, నేను అలాంటి దాన్ని కాదు సార్. నేను చదువుకుంటున్నాను సార్. చదువుకునేదానికి ఇలాంటి పనులు ఎందుకే? నిన్ను రేపు చెప్తా నీ సంగతి. సంధ్య, సారీ సంధ్య, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. నన్ను క్షమించు. ఉషా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే? వెళ్ళిపో. ఏయ్, ఎవరు నువ్వు? ఇది నీకు బాగా తెలుసా? ఎప్పటి నుంచి పరిచయం? సార్, ఇందులో తన తప్పేమీ లేదు సార్. అదిగో వీడే మా క్లాస్మేట్ అంజలిని మోసం చేశాడు. వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి ముందు వీడు మంచివాడు కాదు నిరూపించడానికి ఇలా ప్లాన్ చేశాం. కానీ అనుకోకుండా ఉషా, ఏ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవే. సార్, నేను కావాలని అక్కడికి వెళ్ళాను సార్. సంధ్య, ఎందుకు నింద నీ మీద వేసుకుంటావు? నేను మాట్లాడుతున్నాను కదా. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవే. అయిందా మీ డ్రామాలు? అసలు నువ్వు ఇది ఒకటే బ్యాచ్ అని నాకు తెలుసు. ఇది దొరికింది, నువ్వు తప్పించుకున్నావు. లేదు సార్, తనకేమీ తెలీదు. ఇదిగోండి, ఈ డబ్బులు తీసుకుని తను వదిలేయండి సార్. కావాలంటే నా నగలు కూడా మీకు ఇస్తాను. తను వదిలేయండి సార్. ఏయ్, ఇంకో నిమిషంలో నువ్వు వెళ్ళలేదంటే దీంతో పాటు నిన్ను కూర్చోబెడతా. సార్, ప్లీజ్ సార్, మీ కాళ్ళు పట్టు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవే. నువ్వు వెళ్ళకపోతే నా మీద ఒట్టే. సంధ్య, అన్యాయంగా నీ మీద, దయచేసి వెళ్ళిపోవే. లేదంటే నీ మీద కూడా కేసు పెడతారు. నువ్వెన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినేలా లేరు. వెళ్ళిపో ప్లీజ్.
సంధ్య విజయ్ అనబడే ఈ ముద్దాయిలు నేరం చేసినట్లు రుజువైనందున వారిద్దరిని నేరస్తులుగా గుర్తించడమైనది. వ్యభిచారానికి పాల్పడినందుకు గాను ఇద్దరికి చెరో 2000 రూపాయలు జరిమానా విధించడమైనది. జరిమానా కట్టలేని పక్షంలో 3 నెలలు సాధారణ జైలు శిక్ష విధించడమైనది. దిగు. చెప్తుంది నీకే, దిగు. మమ్మీ, సంధ్య. నువ్వేం మాట్లాడుకో. తిను. చెప్తుంది నీకే, తిను. రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉన్నావు. ఉదయాన్నే కోర్టుకెళ్ళావు. ఏమీ తినలేదు. నీరసం వస్తుంది. తిని సంధ్య. ఏడవడానికైనా ఓపిక రావాలి కదా. తిను. అసలేం జరిగిందో చెప్పు. ఎస్ఐ ఫోన్ చేసి చెప్పేంత వరకు నాకెందుకు చెప్పలేదు? జరిగిపోయిందని వదిలే. కానీ అది ఎలా జరిగిందో మాత్రం నాకు తెలియాలి. నాకు తెలిసిన సంధ్య అలాంటిది కాదు. ఎందుకంటే నా కూతురి కంటే నిన్నే ఎక్కువగా ప్రేమించాను, అభిమానించాను. ఉషకి నీకు వ్యక్తిత్వంలో మార్కులు ఏమంటే నిర్మోహమాటంగా నీకు దానికంటే ఓ 10 మార్కులు ఎక్కువే వేస్తాను. అంత నమ్మకం నువ్వంటే. కాదు కాదు, ఇది నిజం కాదు, కాకూడదు, అంతే. నువ్వు తప్పు చెయ్యవు. అది నా పెంపకం, నాకున్న నమ్మకం. కానీ కానీ ఇదంతా ఎలా జరిగింది? నువ్వెందుకు ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళావు? సంధ్య, మౌనం సమాధానం కాదు. కొన్నిసార్లు మౌనం చాలా రకాల ఆలోచనలకి దారితీస్తుంది. నోరు తెరిచి మాట్లాడు. నేను నీకు అమ్మనన్నావు కదా, అమ్మ అడుగుతుంటే సమాధానం చెప్పవా? చెప్పు, అసలేం జరిగింది? అమ్మా, అసలు సంధ్య. షటప్. నువ్వు కాసేపు మాట్లాడుకో. అది కాదమ్మా. నోరు మూసుకొని అవతలికి పో.
సంధ్య, ఒక్కసారి నా గురించి ఆలోచించు. ఉషా, నువ్వు నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఈ రోజు నువ్వు నలుగురిలోనూ తప్పు చేసిన మనిషిగా, దోషిగా నిలబడ్డావు. నేను తట్టుకోలేకపోతున్నాను. నోరు తెరిచి చెప్పు. నా కూతురు నా దగ్గర అమ్మా నేనే తప్పు చేయలేదు అని చెప్తే నా మనసుకి సమాధానం దొరుకుతుంది. చెప్పు సంధ్య, నోరు విప్పి ఏదో ఒకటి చెప్పు. ఇంతసేపు బతిమల్లా నీ నోటి నుంచి ఏ సమాధానం రావట్లేదంటే ఇది నిజం అని నమ్మమంటావా? ఇంతకాలం నీ మీద పెంచుకున్న నమ్మకం, ప్రేమ ఇవన్నీ అబద్ధం అని అనుకోవాలా? చేశావు, తప్పు చేశావు. పేదరికం మనిషిని ఏ పనైనా చేయిస్తుంది అంటారు. కానీ నీకే అవసరం వచ్చినా నేను నిన్ను అమ్మలా చూసుకున్నాను. నువ్వు అవసరం కోసం కాదు, ఒళ్ళు కొవ్వెక్కి. మమ్మీ, సంధ్యనేవి అనొద్దు. ఇందులో నిజంగా తన తప్పు లేదు. అసలేం జరిగిందో నేను చెప్తాను. ఉషా, అమ్మా నేనే తప్పు చేశాను. లేదు, తనే తప్పు చేయలేదు. తప్పు చేసేది నేను. ఉషా, ఇక చాలా ఆపు సంధ్య. ఇక నేను నన్ను మాట్లాడని. అమ్మా, ఆ విజయ్ని ఫూల్ చేయటం కోసం నేను ప్లాన్ చేశాను. ఇది వద్దు వద్దు అని చెప్తూనే ఉంది, కానీ నేనే దాని మాట వినలేదు. ఏంటే నువ్వు చేసిన పని? నీ వల్ల దాని జీవితం మీద ఎంత పెద్ద మచ్చపడింది. దానివల్ల నీ జీవితమే నాశనమైందే పిచ్చిదానా. ఇంకా ఎందుకే దాన్ని వెనకేసుకుని వస్తావు? లేదమ్మా, ఉష కూడా కావాలని చేసింది కాదు. మరో ఆడపిల్లకు అన్యాయం జరగకూడదని చేసిందే కానీ ఏ తప్పు చేయలేదు. ఎందుకు చేయలేదు? లోకాన్ని ఉద్ధరించడం కోసం నీ బతుకు మీద నింద వేసింది. అయినా నిన్ననాలి. అసలు నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి? ఆ పోలీసులకి ఇది దొరుకుంటే అప్పుడు బుద్ధొచ్చేది. ఎందుకు నీ మీద నిందేసుకున్నావు? అమ్మా, నా మీద నింద పడితే నన్ను అడగడానికి ఎవరున్నారమ్మా? అదే ఉష మీద నింద పడితే నువ్వు నలుగురిలో తలెత్తుకోలేవు. అమ్మ, అన్నయ్య, తాతయ్య, మావయ్య, అత్తయ్య, బావ ఇంతమంది ముందు తలెత్తుకోలేదు. అందరికీ సమాధానం చెప్పుకోలేదు. కానీ నేను ఎవరూ లేనిదాన్ని కదా.
పర్వాలేదని. సంధ్య, ఎందుకు ఇంత త్యాగం చేశావు? చదువుకోవడానికి అవకాశం కల్పించానని, ఆకలేస్తే ఇంత ముద్ద పెట్టానని, కృతజ్ఞత అంటే ప్రాణం కంటే విలువైన శీలం మీద నింద వేసుకుంటావా? ఎంత అమాయకురాలివే. సంధ్య, నన్ను క్షమించు సంధ్య. చచ్చా, ఏంటి ఇది? నువ్వెవరు? నా ప్రాణం. నీకేదైనా జరుగుతూ ఉంటే నేను ఊరుకోగలనా? ఊరుకోవే. అమ్మా, తాత ఎదురు చూస్తూ ఉంటాడు. అమ్మా సంధ్య, ఏంటి తాతయ్య? ఈరోజు షాపుకు వెళ్ళడం లేదా? లేదు తాతయ్య, ఈరోజు సెలవు పెట్టాను. ఏమ్మా, ఒంట్లో బాగలేదా? అవును తాతయ్య, తలనొప్పిగా ఉంది. అవునా? టాబ్లెట్ వేసుకొని నిద్రపోమ్మా. అలాగే తాతయ్య. ఏంటమ్మా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏదోలా ఉన్నావు. ఏమైందమ్మా? ఏం లేదు తాతయ్య. ఏమీ లేదని నువ్వు చెప్తున్నా, నీ మొహంలో ఏదో తెలియని బాధ, భయం కనిపిస్తున్నాయమ్మా. సర్లేమ్మా, నాతో చెప్పుకోవడానికి నీకు ఇబ్బందిగా ఉంటే నేను అడగను. కానీ మనసులో ఉన్నది బయటికి చెప్పుకుంటే గుండెల్లో బరువు దిగిపోతుంది. మీ అమ్మతోనైనా చెప్పు, నీకు ప్రశాంతంగా ఉంటుంది. నేను అలా బయటికి వెళ్ళొస్తానమ్మా.
తప్పు కాదు కదా. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఉష ఉండుంటే రేఖమ్మ ఆత్మహత్య చేసుకునేది కదా. వైజాగ్లో అందరూ చాలా అందంగా ఉంటారు ఎందుకు? ఎవరో సమస్యను నువ్వు కదిలించుకుని ఎన్నిసార్లు జైలుకెళ్ళావు? మర్చిపోయావా? దానికేం సమాధానం చెప్తావు?